నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్. పవన్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున కదిలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు. తిరుపతిలో రసవత్తరంగా మారిన ఎన్నికల వేడి. ఆసక్తికరంగా మారిన ఇద్దరు టీటీడీ మాజీ చైర్మన్ల ఎన్నికల పోటీ. జగన్ చీఫ్ క్రిమినల్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్. జగనే తన బాబాయిని చంపేసి నాటకాలు ఆడుతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం. కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన నామా. గులాబీ కండువ కప్పి నామాకు పార్టీలో ఆహ్వానించిన కేటీఆర్. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. విజయనగరం జిల్లా సాలూరు రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబాయిని ఇంత దారుణంగా చంపేసి ఎవరో చంపేసినట్లు నాటకాలు ఆడుతున్నారు. ముందు నాటకం, తర్వాత నేనే చంపానని బూటకం, ఆ తర్వాత డ్రైవర్ను రమ్మంటే చంపేశాడని లెటర్ రాశారట. దీన్ని ఎవరైనా నమ్ముతారా? నేను చీఫ్ క్రిమినల్ అంట. ఎప్పుడైనా నా జీవితంలో ఒక్క కేసైనా ఉందా? వారి జీవితంలో ఎప్పుడూ కేసులే. ఇలాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే మీకు రక్షణ ఉంటుందా? ఆడబిడ్డలు బయటకు వస్తే ఇంటికి రాగలరా? వీధికి ఒక రౌడీ తయారవుతాడు అని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఇక కర్నూలు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎంఏ హఫీజ్ ఖాన్ స్థానిక వెంకటరమణ కాలనీ మరియు రామలింగేశ్వర నగర్లో రోడ్ నెంబర్ 1 నుంచి 8 వరకు గల కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంజీవ్ కుమార్, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక కర్నూలు జిల్లా పత్తికొండలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా ర్యాలీ చేపట్టారు. R&B గెస్ట్ హౌస్ నుంచి గుత్తి టర్నింగ్ వరకు భారీ ర్యాలీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్యామ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి, డోన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రతాప్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. జనాన్ని చూసి ఆకాశం
జనం వచ్చారు. మీరందరూ కూడా గమనించాలి. ఈరోజు అసలు అనుసంధానమే కావు. చంద్రబాబు నాయుడు అసలు అనుసంధానమే కాదు. ఎక్కడైతే ఫ్యాక్షన్లు ఉన్నాయో, ఎక్కడైతే వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ కలిపినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు అని ఈరోజు రైతుల అనుసంధానం చేయటంలో చాలా సంతోషించారు. కృష్ణా గోదావరి కలిపాడు, ఎంతమందికి నీళ్ళు ఇస్తాడు, పట్టి సీమను కలిపాడు, రాయలసీమకు నీళ్ళు ఇస్తాడు అని మనం అంతా అనుకున్నాము. ఈరోజు ఒక సూర్యప్రకాశాన్ని కలిపాడు మనకు. మన ఓట్లను సూర్యప్రకాశానికి ఇంకా ఈరోజు మనం ఓట్పడతాము. అందరికీ మనం చేసేది ఏంటంటే ఇక తిరుపతిలో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగనుంది. ఇద్దరు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ బోర్డు చైర్మన్లు తలపడనున్నారు. వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. ఈసారి గెలవాలని ఆయన కసితో ఉన్నారు. మరోవైపు జనసేన నుంచి చదలవాడ కృష్ణమూర్తి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేశారు. వీరితో పాటు టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరగనుంది. భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2006లో టీటీడీ చైర్మన్గా పనిచేశారు. చదలవాడ కృష్ణమూర్తి 2015లో దేవస్థానం బోర్డు చైర్మన్గా సేవలు అందించారు. తిరుపతిలో బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన చదలవాడ కృష్ణమూర్తి గతంలో టీడీపీలో ఉన్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ మీద అవినీతి ఆరోపణలు చేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జనసేన పార్టీలో చేరారు. ఇప్పుడు ఇద్దరు టీటీడీ మాజీ చైర్మన్లు పోటీ పడడం తిరుపతిలో ఆసక్తికరంగా మారింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాకలో నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ నగరపాలక సంస్థ జోన్ 5 కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పవన్ వెంట సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు. మరోవైపు పవన్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు, జనసేన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. జనసేనానిపై పూలవర్షం కురిపించారు. గాజువాకతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి కూడా పోటీకి దిగుతున్నారు పవన్. అయితే ఈరోజు భీమవరంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక దేవరకొండ నియోజకవర్గంలో హోలీ సంబరాలు బంజారా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బంజారా భవనం నుంచి డిండి క్రాస్ రోడ్స్ ఐబీ మరియు బైక్ ర్యాలీ జరుపుతూ బంజారా గీతంతో ఆట పాటలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ బంజారాలో ఈ హోలీ పండుగ పెద్దదని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ నాయక్, పంతులాల్, చందర్ నాయక్, నాగేశ్వరరావు, నియోజకవర్గ బంజారా నాయకులు పాల్గొన్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన కారెక్కారు. ఈ సందర్భంగా నామాకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. నామాతో పాటు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణకుమారి, అమర్నాథ్, ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బ్రహ్మయ్య, మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు శరత్ బాబు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మరోవైపు నామా నాగేశ్వరరావుకు ఖమ్మం లోక్సభ స్థానాన్ని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా ఆయనను అనుసరించేందుకు మరో మహిళా నేత సిద్ధమవుతున్నట్టు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన టీడీపీ మహిళా నేత బండ్రు శోభారాణి త్వరలోనే ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె టీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతున్నారని, సీఎం సమక్షంలో ఆమె కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇదే జరిగితే తెలంగాణలో టీడీపీకి కొంత మైనస్సే.
ఇక హైటెక్ ముఖ్యమంత్రిని చెప్పుకునే చంద్రబాబుకు కొడుకుగా తొలి నుంచి సోషల్ మీడియాలో దూసుకుపోతున్న లోకేష్ పై అదే స్థాయిలో విమర్శలు జోకులు పేరుతున్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి బరిలోకి నిలిచిన లోకేష్ తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధారాంనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఏప్రిల్ 9వ తేదీన ఎన్నికలు జరగనున్నారని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. లోకేష్ వ్యాఖ్యలతో తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎన్నికలు 9వ తేదీన కాదు 11న అని పక్కనే ఉన్న తెలుగుదేశం నాయకుడు బండి చిరంజీవి అందివ్వడంతో లోకేష్ కవర్ చేసుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చురగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక హైదరాబాద్ బేగంపేటలోని కంట్రీ క్లబ్లో రంగ్ బర్సే 2019 పేరుతో హోలీ సంబరాలు జరిగాయి. ప్రతి ఒక్కరూ ఆనందంతో, రంగులతో పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి అర్చన విచ్చేశారు. ఈ కార్యక్రమం డీజే ధ్వనులతో అట్టహాసంగా జరిగింది. ప్రతి ఒక్కరూ కేరింతలతో, పాటలతో సందడి చేస్తూ చిందులు వేశారు.
ఇక వైసీపీ అధినేత జగన్ చదువుకోలేదు కాబట్టి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్పై ఆధారపడ్డారని నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీకే రాజకీయ నాయకుడు కాదని, సౌత్ ఇండియాకు ఇలాంటి రాజకీయాలు కొత్తమీ కాదని అన్నారు. అన్ని సర్వేలను తప్పని చెప్పలేం, కానీ చాలా వరకు సర్వేలు వ్యాపారంగా మారిపోయాయని అన్నారు. ప్రజల డేటాను తీసుకువెళ్లి పీకే విదేశీయుల చేతుల్లో పెడుతున్నారని, డేటాను అమ్ముకోవడమే పీకే బిజినెస్ అని శివాజీ విమర్శించారు. పీకేని వ్యాహకర్తగా అభివర్ణించడం పెద్ద తప్పని, ఆయన్ను నమ్ముకోవడం జగన్ చేసిన అతిపెద్ద తప్పని అన్నారు. వైసీపీపై బీజేపీ టీఆర్ఎస్ పెత్తనం చేస్తున్నాయని శివాజీ విమర్శించారు. సర్వేల పేరుతో జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. జగన్ని గెలిపించి ఏపీని గుప్పిట్లో పెట్టుకోవాలని మోదీ, కేసీఆర్ భావిస్తున్నారని శివాజీ ఆరోపించారు. ఇక తెలంగాణలో కారు జోరు కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తిరిగి అధికారం చేజెక్కించుకున్న టీఆర్ఎస్ ఎన్నికల తర్వాత కూడా ఆపరేషన్ ఆకర్ష్ని ముమ్మరం చేసింది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు వరుసగా గులాబీ దళంలోకి క్యూ కడుతున్నారు. 2 స్వతంత్ర ఎమ్మెల్యేలతో మొదలైన ఫిరాయింపుల పర్వం నేటికీ కొనసాగుతోంది. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ కారెక్కారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార టీఆర్ఎస్లో చేరిన 9వ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు కారెక్కేశారు. 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా గులాబీ దళంలో చేరిపోయారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, నామినేటెడ్ సభ్యుడితో కలిపి ప్రస్తుతం 119 మంది సభ్యులతో కూడిన తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 100కు చేరింది. వలసలు కొనసాగుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆ పార్టీ చెబుతోంది. ఇక మూవీ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన శివాజీ రాజా రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీన వైసీపీ అధినేత జగన్ నర్సాపురం లోక్సభ స్థానంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జగన్ను కలిసి ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన మా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన నరేష్పై ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి సోదరుడు నాగబాబు, శివాజీరాజా మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయన్న చర్చ సాగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత మాట్లాడిన శివాజీరాజా త్వరలోనే నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఛాలెంజ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో జనసేన తరపున నాగబాబు నరసాపురం నుంచి పోటీ చేస్తున్న తరుణంలో ప్రచారంలో ఆయనకు వ్యతిరేకంగా శివాజీరాజాను వినియోగించుకోవాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీ అభ్యర్థి రఘురామరాజు తరపున శివాజీరాజా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు పోసాని కృష్ణమురళికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుకు కులాన్ని ఆపాదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన పోసానిపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం నటుడికి నోటీసులు పంపింది. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. నోటీసులు అందుకున్న పోసాని వెంటనే స్పందించి లేఖ రాశారు. చంద్రబాబుపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు.
తాను అనారోగ్యంతో బాధపడుతున్నారని విచారణకు ఇప్పుడు హాజరు కాలేనని పేర్కొన్నారు. నడవలేని స్థితిలో ఆపరేషన్ కోసం యశోద ఆసుపత్రిలో చేరానని లేఖలో పోసాని పేర్కొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్. పవన్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున కదిలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు. తిరుపతిలో రసవత్తరంగా మారిన ఎన్నికల వేడి. ఆసక్తికరంగా మారిన ఇద్దరు టీటీడీ మాజీ చైర్మన్ల ఎన్నికల పోటీ. జగన్ చీఫ్ క్రిమినల్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్. జగనే తన బాబాయిని చంపేసి నాటకాలు ఆడుతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం. కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన నామా. గులాబీ కండువ కప్పి నామాకు పార్టీలో ఆహ్వానించిన కేటీఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.